సో పవన్ కళ్యాణ్ గారు ఒకటి తర్వాత ఒక సినిమాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయితే రీస్టార్ట్ చేశారు. అవునండి. సో అందులో ఆయన లుక్ చూస్తే అందరూ కూడా పూనకాలు అనే విధంగా అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి. పడుకున్న సింహం కూడా నిద్ర లేచి తన యొక్క జూలు వదిలించినట్టుగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక తన ప్రతాపం ఏందో చూడబోతున్నాడు. ఆయన నిజానికి చెప్పాలంటే చాలా బాధపడ్డారు జరిగినటువంటి సంఘటనలకి. ఎందుకంటే క్రితం ఒక సినిమా ఇక చివరి వరకు వచ్చి అది విడుదల కాకపోవటం, మాటిమాటికి వెనక్కి వెళ్ళటం, దాని యొక్క ప్రొడ్యూసర్ కూడా ఏం రత్నం గారు కళ్ళు తిరిగి పడిపోయాడు ఫంక్షన్లో. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎంతో దయార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక గొప్ప హీరోనే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నగారి నుంచి కూడా ఎన్నో గొప్ప క్వాలిటీస్ నేర్చుకున్నారు. అంతేకాకుండా అల్లు అరవింద్ గారు నిర్మాణం చేసి సినిమాలు తీసేవాళ్ళు. ఆయనకు నిర్మాత కష్టాలు ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి వాస్తవానికి. సో ఇవన్నీ గమనించినటువంటి ఆయన తన వల్ల కూడా ఈ హరిహరమల్ సినిమా కూడా మాటిమాటికి పోస్ట్పోన్ అవటం, కావాలని కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొట్టి ఆ సినిమా విడుదల కాకుండా థియేటర్ల స్ట్రైక్ అని ఇక అనేక కారణాలు, ఇదివరకు లేనటువంటి సడన్గా ఈయన సినిమా రిలీజ్ దగ్గర రాగానే కారణాలు తీసుకొచ్చారు. పర్సంటేజ్ అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఇంకో రకం అంటారు, కొంతమంది హోల్సేల్గా అమ్మేయమంటారు. ఈ విధమైన రకరకాల కారణాలతో ఆయన చిత్రాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది గమనించారు ఆయన. అందుకనే కూడా తాను తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా ఆ యొక్క ప్రొడ్యూసర్కి రిటర్న్ ఇచ్చాడు. ఇది దాదాపు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఆయన ఒక్కరే ఇలా చేసింది. సార్ ఇప్పుడు ఈ రోజు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సెట్కి వెళ్ళినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అవును. సో కాళ్ళ నుంచి దిగి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన గన్ను పట్టుకున్నారు. అవును. అయితే భగత్ సింగ్ మన గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమాలో ఇప్పుడు గన్తో. అవును. సో ఆ స్టిల్ చూస్తే ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా అది తన ప్రతిపక్షాల మీద కూడా గురిపెట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తే గన్ షాట్తో చేస్తానని చెప్పేసి కూడా ఆయన ఇండైరెక్ట్గా కూడా ప్రతిపక్షాలకి తన ప్రత్యర్థులకు కూడా ఆయన ఒక సందేశం ఇచ్చినట్టు అయింది. తప్పనిసరిగా గబ్బర్ సింగ్ తర్వాత ఆయన సూపర్గా యాక్ట్ చేసి ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేస్తారు. సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇప్పటికీ స్టిల్ ఒక 14 సార్లు పోస్ట్పోన్ చేశారు. అవును. ఆ సినిమా వస్తుందో రాదో ఎవరికి క్లారిటీ లేదు. ఓజీ సినిమా సెప్టెంబర్ 25th అంటున్నారు. ఆ రోజు మళ్ళీ అఖండ 2 పోటీ అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అంటున్నారు. మరి ఈ సినిమాకైనా కరెక్ట్ అనుకున్న టైంకి వస్తుందా, లేకపోతే మళ్ళీ ఈ సినిమాకి కూడా ఏమైనా ఆటంకాలు వస్తాయి అనుకుంటున్నారు? ప్రజెంట్ తెలుగుదేశం పార్టీతో వీరు ఈ యొక్క కూటమితో ఉండటం జరిగింది. వాళ్ళు సహకార భావంతో ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క అండర్స్టాండింగ్ వచ్చి అఖండ 2 తర్వాత కూడా ఇది కూడా రిలీజ్ చేసే విధంగా చేస్తారు. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పోటీయా, ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ మధ్య లోపల కోల్డ్ వార్ నడుస్తుంది, ఎవరు గొప్ప అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది 40 సంవత్సరాల పార్టీని నేనే నిలబెట్టానని. ఈ విధంగా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ దెబ్బతో బాలకృష్ణ సూపరా లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి 2 పిక్చర్స్ ఒకేసారి వెళ్ళదని పోటీకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ దెబ్బతో ఎవరో గొప్ప స్టార్ అనేది కూడా నిరూపించే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో రీస్టార్ట్ చేశారు షూటింగ్. దాని నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. గన్ను పట్టుకొని చాలా స్టైలిష్ గా అనిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గన్ను అటు పట్టుకుని ఉఫ్ అన్న డిస్క్ అన్న అంటే పవన్ కళ్యాణ్ గారు గన్న పట్టుకుంటే ఆ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా ఆ సినిమాకి తిరుగు లేదంతే. అది ఏ సినిమా అయినా, అది గబ్బర్ సింగ్ కానీ అంతకుముందు ఈ సినిమాలు ఏదైనా సరే. కాబట్టి ఏంటంటే ఈసారి గన్న పట్టుకోడు కాబట్టి ఖచ్చితంగా గన్న పట్టుకున్న దానికైనా సరే ఈ సినిమా హిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా వస్తుందని 14 సార్లు పోస్ట్పోన్ చేశారు. అవునవును. ఓజీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, అది సెప్టెంబర్ 25th కంటే ఆ రోజు అఖండ 2 పోటీ వస్తుందంట. అవును, నిజం. మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయినా అనుకున్నట్టు వస్తుందా, లేకపోతే మధ్యలో ఇదే విధంగా ఏమైనా? అది ఏంటంటే కానీ ఏ సినిమా ఆగిపోయినా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఆపలేరు ఇది. ఎందుకంటే హరిహర వీరమల్లు కాస్త పోస్ట్ ప్రొడక్షన్ ఆ టైమింగ్ సెట్ కాదు అతనికి. ఇప్పుడు కరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమా చేసే టయానికి ఎలక్షన్ రావడం, ఇతను వెళ్ళి నామినేషన్ వేయడం, ఇంకా ప్రచారాలు పోవడం అయింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే లేట్గా అయినా సరే ఇది లేటెస్ట్ అనమాట. ఇది టక్ షూటింగ్ అయ్యింది, ఇది ఎక్కడ ఆగదు. ఇది ఒకవేళ హరిహర వీరమల్లి లేట్ వచ్చామో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అస్సలు అవదు. ఖచ్చితంగా థియేటర్కి వస్తుంది. ఫ్యాన్స్ అందరూ అవునవును. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మాకు అర్థమైపోతుంది. ఆ కత్తి తీసుకుంటాడు, గన్న తీసుకుంటాడు, అబ్బా కాలస్తుంటే పైగా పోలీసుగా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పోలీసుగా చేస్తే ఆ సినిమా హిట్. ఇంకా గబ్బర్ సింగ్ అయితే అసలు చెప్పలే.
కాబట్టి గబ్బర్ సింగ్ లాగా ఇది కూడా గబ్బర్ సింగ్ అంటే ఇంకా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. మీరు చూస్తూ ఉండే ఇంకా సినిమాకి ఇది నాకు తెలిసి ఇది ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు పుష్ప బాహుబలి రికార్డులో బద్దలు కొట్టేస్తుంది అంతే ఇది. సో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఈరోజు అయితే రీస్టార్ట్ చేశారు షూటింగ్. సో మరి దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. గన్ను పట్టుకొని చాలా స్టైలిష్గా కనిపించారు. సో ఎట్లా అనిపించింది మీకు అది చూస్తే? ఆయన స్టైల్కి ఒక గ్రేస్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ షూట్ జరుగుతుంది, బట్ అది మధ్యలో ఆపి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశారు. సో అందులో ఆయన పోలీస్ క్యారెక్టరు. సో సమాజానికి పోలీస్ అంటే ఎలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఎంతమందికి గబ్బర్ సింగ్ కానీ మన సర్దార్ గబ్బర్ సింగ్ కానీ చూసుకుంటే అది చాలా వరకు కూడా ఒక ఫన్నీగా లేకపోతే ఒక ఫైర్ టైప్లో వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్లో ఎందుకు వచ్చారంటే సమాజంలో పోలీసు యొక్క చాలా వరకు కూడా తగ్గిపోయింది. క్రైమ్ విషయంలో కానీ కుర్రోళ్ళు ఏదో ఏ విషయంలో కానీ తగ్గిపోయింది. సో పోలీస్ అంటే ఇలా ఉంటుంది, పోలీస్ అంటే ప్రజలకి కాపాడే ఒక గవర్నమెంట్ అని చెప్పి తెలియడం కోసం ఆయన మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసి ఆయన తెలియజేస్తారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ అయితే రీసెంట్గా ఆయన సినిమాలు అవి కూడా అంతగా ఆడట్లేదు, మన మిస్టర్ బచ్చన్ కావచ్చు. సో ఇప్పుడు కూడా ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి సినిమా? ఇందులో అయితే చాలా కొత్తగా ఉంటుందన్న. ఆయన ఒక సీన్ ఉంటుంది, అది జీప్ మీద వెళ్తున్నప్పుడు కూర్చుంటాడు. జీప్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి ఆయన చేతిలోని ఒక ఏమంటారు కత్తి సోలం ఉంటుంది. సోలం ఇలా పట్టుకుని ఇలా లేపుకుంటూ రౌడీని ఇలా జీప్ మీద వెళ్తాడు. ఆ సీన్ మీరు చూసారు లేదు కానీ నేను చూశాను. సో ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్లో వేరియేషన్లో చూస్తే మరి హరిశంకర్ గారు. ఇప్పుడు ఒక పెద్ద డౌట్ అనమాట, హరిహర వీరమల్లు సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, 5 సంవత్సరాల నుంచి. సో ఇప్పటికి 14 సార్లు పోస్ట్ పోన్ అయింది. అవును. సో మరి రీసెంట్గా ఇంకొక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, ఓజీ సినిమా, అది కూడా కంప్లీట్ అయింది అంటారు. కానీ సెప్టెంబర్ 25కి అన్నారు. ఆ రోజు అఖండ 2 పోటీ వస్తుంది. మరి ఈ సినిమా ఆయన అనుకున్న టైంకి వస్తుందా, లేకపోతే ఇట్లనే ఆటంకాలు వస్తాయా? దేనికి ఆటంకాలు రావు, దేనికి పోటీ రాదు. సో ఎవరు హీరో ఎవరు గొప్ప అని అందరూ అనుకుంటారు, కానీ అలా కాదు. ఇండస్ట్రీ అన్నాక అందరూ ఒకటే. అందరూ మనం అనుకుంటే వాళ్ళు కొట్టు చచ్చిపోతారు, ఈ ఫ్యాన్ నేను వీడి ఫ్యాన్ మనం కొట్టు చస్తుంది తప్ప అందరూ మనం కలిసి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళందరూ ఒకటే. సో ఏంటంటే ఇప్పుడు ఏ మూవీ ఫస్ట్ ఎక్కువ త్వరగా అయిపోతే ఆ మూవీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, మళ్ళీ హరిహర వీరమల్లు ఉంది. సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అవుతుంది అది రిలీజ్ చేస్తారు. రెండు రిలీజ్ చేయాలంటే రెండు రిలీజ్ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం, ప్రొడ్యూసర్ ఇష్టం, లేకపోతే డైరెక్టర్ ఇష్టం, హీరో ఇష్టం. సో వాళ్ళ షెడ్యూల్ బట్టి ఉంటుంది కదా. సో ఇప్పుడు మన బాలయ్య బాబు వస్తుంది అఖండ 2 త్వరగా అయిపోయింది అనుకో, బోయపాటి గారు త్వరగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్కి కావాల్సింది మూవీ కావాలి. వాళ్ళు ఎంత త్వరగా వాళ్ళ మూవీని కంప్లీట్ అవుతే అంత త్వరగా ఫ్యాన్స్ అలా ఆనందంతో ఉంటారు కదా, ఎదురు చూస్తూ ఉంటారు. సో అది పవర్ స్టార్ గారి సినిమాలకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? పవర్ స్టార్ గారి సినిమాలకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయంటే అది రాజకీయ పరంగా అనేసి చాలా మంది అనుకుంటారు. యాక్చువల్లీ అది రాజకీయ పరంగా కాదు, డైరెక్టర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే హీరోకి షెడ్యూల్ టైం లేకపోవచ్చు. అంతే తప్ప ఇది వేరే ఉద్దేశం అయితే కాదు. అది మనం వేరే ఉద్దేశం అనుకోని ఏదేదో ఊహించుకొని ఏదో రాసేయడం కరెక్ట్ కాదు. అన్న నమస్తే. అన్న నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సినిమా మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు. సో అందులో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత గన్ను పట్టుకొని కనిపించారు, చాలా స్టైలిష్ గా అంటున్నారు. సో మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చూసినాము. గిట హరిశంకర్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా ఇది. ట్రైలర్ కూడా మంచిగా ఆ కార్లు రావడం, పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చొని ఆ గన్ లేటెస్ట్ స్టైల్గా ఇట్లా పెట్టడము చాలా మంచిగా ఉంది. సీన్ కూడా సినిమా కూడా బాగా హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో తీసుకుంటే గబ్బర్ సింగ్ ఏ విధంగా అయితే సినిమా హిట్ ఇచ్చిండో హరిశంకర్ గారు, అదేవిధంగా అంతకన్నా ఎక్కువ రేంజ్లో ఇవాళ ఆ సినిమాను కూడా మంచిగా తీసి మంచిగా హిట్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయింది. మరి అది ఎందుకో కూడా ఎవరికి తెలియదు. కానీ మరి హరిశంకర్ గారికి కథలు ఎంచుకోవడం రావట్లేదు, సరిగ్గా తీయట్లేదు అంటున్నారు. సో మీరేం చెప్తారు? బాగా చేస్తుండే. ఇప్పుడు ఆయన సినిమాలు తీసుకుంటే గిట్ట మనము మిరపకాయ సినిమా ఎంత బాగా హిట్ అయింది. అదేవిధంగా తీసుకుంటే గబ్బర్ సింగ్, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఇంకొక సినిమా అదే పేరుతోని, ఇవి కూడా చాలా బాగా తీసిండు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు కంపల్సరీ ఫ్లాప్స్ వస్తాయి, అది కామన్. అది ఎందుకైనా ప్రతిసారి హిట్ వచ్చినప్పుడు వాళ్ళు మనుషులే కాదు, ఎందుకంటే ఫ్లాపులు కూడా రావాలి. ఫ్లాపులు ఎక్కువ వస్తేనే నేర్చుకుంటారు, అరే ఏ విధంగా తీయాలని చెప్పేసి. కానీ సినిమా పూర్తి స్థాయిలో కూడా
100% సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ అయిపోయింది, 14 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మరి ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25 కంటే ఆ రోజు అఖండ 2 పోటీ అంటున్నారు. మరి ఈ సినిమా అయినా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చే అవకాశం ఉందా? మరి ఇది కూడా అట్లే అవుతుంది. 100% ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీస్తారు కాబట్టి వాళ్ళు తీసిన సినిమాలకు మాత్రము ఎలాంటి ఇబ్బంది రావు. ఎందుకంటే వేరే వాళ్ళు తీస్తేనే మాత్రం ఇబ్బంది చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే పెద్ద సంస్థ తీసినప్పుడు కంపల్సరీ రిలీజ్ అవుతుంది సినిమా. ఏదేమైనప్పటికీ కూడా సినిమాలు అందరినీ సరిసమానం చూసుకుంటూ అందరు సినిమాలు రిలీజ్ కావాలి. అందరు ప్రొడ్యూసర్లు ఒకటే, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది. అందరు కూడా అప్పులో సప్పులు తెచ్చుకొని సినిమాలు తీస్తారు కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది ఉండొద్దు, సినిమా కూడా మంచి హిట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నా. అన్న చాలా మంది హీరోస్ ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ వాళ్ళకు ఒక ఫ్లాప్ ఉంటే చేయట్లేదు మూవీ, అంటే వాళ్ళకు సైన్ చేసిన మూవీస్ కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. సో మరి లాస్ట్ మనకు హరీష్ శంకర్ గారికి ఫ్లాప్ ఉంది, మరి ఏం కాన్ఫిడెన్స్ మీద పవర్ స్టార్ గారు ఓకే చేస్తారండి? మెగా ఫ్యామిలీకి హరీష్ శంకర్ గారు అంటే అంత నమ్మకము. మనం చూసుకుంటే గిట్ట ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక ఆ సినిమాలన్నీ ఫ్లాప్ను మొత్తం కవర్ చేయడానికి గబ్బర్ సింగ్ సినిమాని తీసుకొచ్చి ఆ సినిమా అభిమానులను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను మొత్తం భారతదేశ చరిత్రలనే పవన్ కళ్యాణ్ గారి సినిమా తిరగరాసే విధంగా హరీష్ శంకర్ గారు చేసిన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అదేవిధంగా కూడా మళ్ళీ కూడా సినిమా హిట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్కి నమ్మకం. హరీష్ శంకర్ గారు ఏ కంటెంట్ తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరో రేంజ్లో చూపిస్తారు, ఒక సక్సెస్ఫుల్గా చూపిస్తారని చెప్పేసి వారికి నమ్మకం కాబట్టి కంపల్సరీ ఎప్పుడైనా కూడా వారికి అవకాశాలు ఇస్తారు. ఈ అవకాశాన్ని కంపల్సరీ వాళ్ళు వినియోగించుకొని సక్సెస్ఫుల్ రేంజ్లో ఉంటాడని చెప్పేసి అనుకుంటున్నా. అన్న మరి గబ్బర్ సింగ్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు భగత్ సింగ్ 3 అనుకోవచ్చా? ఎందుకంటే సేమ్ డైరెక్టర్ సేమ్ ఏమన్నా అంటే ఆ సినిమాలోనే పోలీస్ గెటప్ ఉంది కాబట్టి ఈ సినిమాలో మాత్రం పోలీస్ గెటప్ కనిపించట్లేదు. ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఒక గన్ కనిపిస్తుంది చీరలా. మరి కంటెంట్ ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా మెసేజ్ ఇస్తారు, అసలు ఆడియన్స్ ఎంత సాటిస్ఫాక్షన్ అయితే విధంగా చూస్తారని అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ గన్ పట్టిందంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అది హరీష్ శంకర్ తీసిన సినిమా హిట్ అవుతుంది. వీళ్ళంతా ఇద్దరు కాబట్టి గబ్బర్ సింగ్ 2 లో కూడా గన్ను పట్టారు కానీ అది అంటే ఈ బాగా ఆడింది సినిమా అయితే ఫ్లాప్ కాలే. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఫ్లాప్ కాలేదు. సినిమా ఫ్లాప్ అయిందా, కలెక్షన్స్ వచ్చినాయి, మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. అంటే పాత ఫస్ట్ గబ్బర్ సింగ్ కన్నా అంటే కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అభిమానులు చూసి ఆనందపడ్డారు. అంతకు రెట్టింపు గబ్బర్ సింగ్ ఫస్ట్ వచ్చినటువంటి గబ్బర్ సింగ్ కన్నా ఇప్పుడు రెట్టింపు కూడా హిట్ అవుతుంది. హరీష్ శంకర్ గారి మీద పూర్తిసారి నమ్మకం ఉంది, అభిమానులకు కూడా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా హరీష్ శంకర్ గారు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చినట్టు సినిమాలో కంటెంట్ ఉంటుంది, వాస్తవం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వారికి డేట్స్ ఇచ్చి సినిమాకి సైన్ చేసినారని అనుకుంటున్నా.